ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఇప్పుడైతే పార్ట్ 2లో అయితే ఉన్నాం. కుమ్మరవానిపేట రాజమ్మ తల్లి సంబరంలో. ఈ సంబరంలో అయితే చాలా పెద్ద అగ్ని మండపం అయితే తొక్కబోతున్నారు. అదే అగ్నిగుండాన్ని. అగ్నిగుండం అనేది చాలా డేంజరస్ అని చాలామంది తెలుసు, కానీ దేవుడు ఉన్నంత వరకు అయితే అగ్నిగుండం తొక్కినా సరే ఏమి కాదని నమ్మకంతో అయితే తొక్కుతారు. అండ్ ఇప్పుడైతే అగ్నిగుండం రెడీ అయిపోయింది. అండ్ అలానే మీరు ఈ కుమ్మరవానిపేట రాజమ్మ తల్లి సంబరానికి వచ్చారు లేదో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రీకాకుళంలో జరిగే ప్రతి ఒక్క డివిజనల్ ఈవెంట్స్ కూడా నేనైతే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ నాతో ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇక్కడ హైప్ అనేది ఉంటుంది అనమాట. హైప్ కొడితే ఇంకో చాలామందికి అయితే వెళ్తుంది. ఫైనల్ అయితే అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు అయితే వచ్చేసాయి. ఎక్కడి నుంచి అయితే అగ్నిగుండం అయితే తొక్కుతారు. ఇప్పుడైతే మనం సముద్రంకి అయితే వెళ్తున్నాం అనమాట దేవుళ్ళతోనే. ఇక్కడ దేవుళ్ళకి అయితే స్నానం చేయించి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి అలానే దెయ్యాలు పట్టే వాళ్ళకైతే పంచస్నానం చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. చూస్తున్నారు కదా, సముద్రంలో నైట్ వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సంబరం అంటేనే ఇటువంటి సంబరం ఇప్పటివరకు అయితే నేనైతే చూడలేదు. ఇంకా చూస్తాము అంటే చెప్పలేము. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడెక్కడ జరుగుతాయో మనకి తెలిస్తేనే కదా మనం అయితే కవర్ చేయడానికి వెళ్ళగలం. అండ్ అలానే కామెంట్ చేయండి ఎక్కడెక్కడ ఎంత పెద్ద సంబరాలు అయితే జరుగుతాయో. నీదే నాదన్నా కదా. పడేసింది అందరు కూడా దూరంగా అంటే అడుగు గ్యాపిచ్చి పడుకోండి. ఒకే వరుస పడుకుని పోరు పక్క నుంచి వెళ్ళిపోతాం. దూరంగా అలాగే అడుగు కదా, దూరంగా పడుకోండి. ఫైనల్ అయితే పాలేటి స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రతిమలు బుర్ర మీద పెడతారు అనమాట. ఇందాక స్నానం చేసిన వాళ్ళకి ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారు విగ్రహాలని తిన్నగా మళ్ళీ దేవుడింటికి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనమాట సంబరాలు అనేవి. మన శ్రీకాకుళంలో అయితే చాలా ఘనంగా అయితే జరుపుతారు రాజమ్మ తల్లి సంబరాలు. అలానే మీకు రాజమ్మ తల్లి ఉందో లేదో కామెంట్ చేయండి. ఉన్నట్టుగా అయితే ఎప్పుడు సంబరం చేస్తారు, ఎలా చేస్తారు, ఇలానే కాదు కామెంట్ చేయండి. ఊర్లో ఈ 2 వారాలు నిద్ర అయితే ఉండదనమాట, శనివారం ఆదివారం. ఎందుకంటే డప్పులు మోతతో అయితే ఊరు మొత్తం దద్దరిల్లిపోద్ది.
ఇప్పటికైతే కంప్లీట్ అయింది. రేపు మార్నింగ్ అయితే లఘువులు ఉంటాయి అనమాట. అండ్ అలానే మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే లెవెల్లో ఉండబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే లఘువుల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంతలోపు అయితే సముద్రంకి వెళ్ళి స్నానం చేయాలి, ఆ పని కూడా చేస్తాము. ఇప్పుడైతే ఎరుకులేసం అయితే వేస్తారు. ఈ ఎరుకులేసం చూడడానికి అయితే వచ్చాను. అప్పటికే చూస్తాను కదా, గుండ్లు కూడా కొడుతున్నారు అనమాట, మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఎరుకులేసం కూడా రెడీ అయిపోయింది. ఏంటైతే బీచ్లో స్నానం చేయడానికి వచ్చాం, దాన్ని మళ్ళీ బయటికి వెళ్తాం. వేరే లెవెల్లో ఉండబోతుంది జాతర నుంచి. సముద్రంలో చూడండి, ఈడిపోయి నీడే తవ్వుకుంటున్నాడు. సముద్రం అయితేనే చాలా ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లల టైంలో. అలా అనుకున్నాను కానీ తీరా చూస్తే వీళ్ళందరినీ కలిపి ఈడిని కప్పెట్టి అంటారు. నేను స్నానం చేసి వచ్చేలోపే ఇక్కడైతే ఎరుకులేసం కూడా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మనకి తెలిసిన వాళ్ళు చాలామంది అయితే వచ్చారనమాట. నేను మీకు తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు రాజంతల సంబరంకి అయితే వచ్చారు. మీ ఊర్లో రాజంతల సంబరం జరుగుతుందో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి అయితే చెప్తున్నాను కదా, వేరే లెవెల్లో ఉండబోతుంది రాజంతల సంబరం. మొత్తానికి మెయిన్ పార్ట్ అనేది లఘువులు అనమాట. లఘువుల్లో దాసులు రెచ్చిపోతారు, అది వేరే లెవెల్లో ఉంటుంది. అది మీరు చూడాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. అండ్ ఇదే పదం ముగ్గు. ఫైనల్లీ పదం ముగ్గు కూడా చూసాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము, దాసులు రెడీ అయిపోతున్నారు. ఇంకా చూడవలసిందే అసలైన దాసులతో డ్యాన్స్, అలానే తాండవం అన్నాను కదా, అది ఇప్పుడు చూడబోతున్నారు మీరు. ఇక్కడి నుంచి అసలు మొదలు. నడుము కొట్ట నమ్ము దయ్యం ఇంక రాలేదు, బాగా పిలుచుకొని రాయాలండి.
ఇప్పుడు మనం చూసింది నీలమ్మకు సంబంధించిన దాసుడిని. ఇప్పుడు అసలైన రాజమ్మ తల్లి దాసుడు అయితే రాబోతున్నాడు. ఇక వేరే లెవెల్ ఉండబోద్ది. మళ్ళీ రాజమ్మ తల్లి తాకుదైతే దేవుడి దగ్గరికి వస్తున్నాడు. కోళ్ళు నరుక్కుంటూ కాదు, నోటితో కొరుక్కుంటూ అయితే వస్తాడు. అలానే దెయ్యాలను అయితే ఇక్కడ వదిలేస్తారనమాట. దెబ్బకి దెయ్యం కూడా తారుమారే, అంత డేంజరస్గా జరుగుతుంది ఈ జాతర. అందుకే దెయ్యాలు ఒక్కసారి పట్టిన రెండోసారి పడ్డానికి జడుస్తాయి.
ఫైనలీ కొమరవానిపేట రాజమ్మ తల్లి సంబరం అయితే కంప్లీట్ అయిపోయింది. గొర్రెపోతులకి వేసిన తర్వాత రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని అయితే ఈ ముగ్గు మీద వేసి బొట్టు కింద అయితే పంచుతారు. అలానే గొర్రెపోతులు కూడా చేసేస్తారు అనమాట ఇంతలోపే. అండ్ అలానే మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే వేరే లెవెల్లో అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టి ఉంచండి. ప్రతి అప్డేట్ మీ ముందుకైతే వస్తుంది. అండ్ అలానే ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్. బాయ్.